నమస్తే నమస్తే భిక్షపతి గారు. భిక్షపతి గారు నాదరుగుల నుంచి హిప్ ప్రాబ్లంతో నియర్లీ 40 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. నడవాలంటే ఇబ్బందితో కుంటుతూ చాలా పని చేసేవాళ్ళు. అయితే ఈ నొప్పితో మా బ్రదర్ ద్వారా నా దగ్గరికి వచ్చారు. ఎక్స్రే తీస్తే ఏం తెలిసిందంటే సివియర్ ఆర్థరైటిస్ ఆఫ్ హిప్ జాయింట్ ఆర్థరైటిస్, నీ జాయింట్ ఆర్థరైటిస్ అంత కామన్ కాదు. జనరల్లీ ఎలా ఉంటుందంటే ఓ 70% ఆఫ్ ది పీపుల్ నీ ఆర్థరైటిస్తో సఫర్ అవుతారు. అబౌట్ 20% వాళ్ళ హిప్ జాయింట్. జనరల్ హిప్ జాయింట్ ఆర్థరైటిస్ చిన్నప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానీ, కింద పడడం కానీ, ఈ రోజు రేపుల్లో ఎలా అంటే కోవిడ్ వల్ల రక్త ప్రసరణ ఆగిపోయి హిప్ జాయింట్ ఆర్థరైటిస్ వస్తుంది ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోతే. అదేవిధంగా చిన్నప్పుడు ఏదో ప్రాబ్లం వల్ల హిప్ బాల్ డ్యామేజ్ అయ్యి ఆర్థరైటిస్లోకి వెళ్ళింది. చాలా ఇబ్బందితో నడవలేని పరిస్థితుల్లో వచ్చాడు నా దగ్గరికి. ఆగస్టులో డేట్ ఇచ్చాను హిప్ రిప్లేస్మెంట్కు. భిక్షపతి గారు 58 years హిప్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ అయ్యాది. నెక్స్ట్ డేనే నడిపించాను. ఇప్పుడు అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు, ఎంత దూరమైనా నడవగలుగుతున్నారు. ఇంతకుముందు ఏమంటున్నారంటే నేను ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశాను, ఎందుకు భయపడ్డానో నాకే తెలియదు అని అంటున్నారు. ఇప్పుడు మీరు భిక్షపతి గారి నుంచే తెలుసుకోవచ్చు ఏ ప్రాబ్లము ఎలా ఉంటుంది. నా పేరు భిక్షపతి గౌడు. నాదర్గుల్ బడంపేట మండల్ గీతా కార్మికుడు. నేను చెట్లెక్కుతుంటే చెట్టు మీదకి వెళ్ళబడి కుడికాలు తుంటిలు ఇరిగింది. నేను హాస్పిటల్కి చూపించుకోలేదు. అక్కడిక్కడ చెట్ల మందులు అవి ఆగి ఒక సంవత్సరం తక్కువైంది. ఇప్పుడు 44 సంవత్సరాలు ఇరిగి కనీసం ఒక సంవత్సరం నుంచి నాకు మొత్తం నడవనికి వస్తలేదు. మొత్తానికి మాకు తెలిసిన మా బ్రదరు కంకనాల కృష్ణారెడ్డి గారు ఉన్నారు. అక్కడ ఆయన పోయి కలిసినాను. అక్కడ మా ఊళ్ళో సారు ఇక్కడ నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, నాకు నడవనికి వస్తలేదు, ఇట్లా చేయాలంటే మా తమ్మునికి ఫోన్ చేసి చెప్తా, ఇక్కడ అపోలో హాస్పిటల్ ఫిలిం సిటీ ఉంటాడు, అక్కడ పెద్ద డాక్టరు పోయి కలమని చెప్పి నాకు నంబర్ ఇచ్చి తోలిచ్చిండు. ఇక్కడ వచ్చి డాక్టర్ గారిని కలిసిన నేను ఆగస్టు 13 తారీఖు డాక్టర్ దగ్గరికి వచ్చిన. నేను వచ్చి కలిసి ఇవన్నీ ఎక్స్రే గిట్ట చూపించిన. డాక్టర్ సాబ్ ఏం చెప్పిండంటే నీకు ఎప్పటి లేకుంటుంది, మళ్ళీ ఆపరేషన్ చేయించుకోండి మీరు మంచిగా, మీకు ముందు ఎట్లున్నావో నీకు ఫస్ట్ ఇరిగిన దానికంటే మంచిగా ఉంటుంది, ఫస్ట్ ఎట్లా తిరగకముందు ఉన్నట్టు ఎట్లుంటావో అట్లా ఉంటుందని చెప్పింది డాక్టర్ సాబ్ నాకు, కేజీ రెడ్డి గారు. చెప్పినాక సరే అని నేను 13 తారీఖు ఇక్కడికి వచ్చిన. 17 తారీఖు నాడుకు ఆపరేషన్కి వస్తా అని చెప్పిన. ఆపరేషన్ అయినాక 2 రోజులు ఉంచుకొని ఇంటికి తోలిచ్చిండు. ఇప్పుడు నాకు ఆపరేషన్ అయ్యి 3 నెలల 15 రోజులు అయింది. అసలు రోజు 1 కిలోమీటర్ నడిచినా నాకు ఏం నొప్పి అనిపిస్తలేదు, మంచిగా ఉంది. ఇప్పుడు నాకు అపోలో హాస్పిటల్ యాజమాన్యం కానీ వాళ్ళు చూసుకొని కానీ ఆ 2-3 రోజులు మంచిగా చూసిరు. ఏది అన్నీ అడుచుకుంటారు, అందరు డాక్టర్లు కానీ ఏది నాకు ఏ ఇబ్బంది లేకుండా చూసిరు మంచిగా. ఇప్పుడు కూడా నాకు మంచిగా ఉంది, ఇప్పుడు ఏ నొప్పి లేకుండా బాగుంది నాకు. కేజీ రెడ్డి గారు మంచి డాక్టరు. ఆయనకు కాళ్ళ ఈ ముఖాల నొప్పులు కానీ ఈ తుంటి నొప్పులు కానీ చేయించుకుంటే అయితే నాకైతే బాగుంది. అందరూ సంప్రదించి ఆయనతో చేయించుకొని, నాకు ముందు భయపడినా, నేను చేయించుకుంటేందుకు ఎట్లుంటుందో అని భయపడినా, కానీ నాకు ఏ ఇబ్బంది లేకుండా ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడైతే బాగున్నా. నేను అపోలో హాస్పిటల్ యాజమాన్యానికి కానీ అందరికీ ధన్యవాదాలు. మంచిగా ఉంది. భిక్షపతి గారి స్టోరీ విన్నారు కదా. ఎవరైతే సివియర్ ఆర్థరైటిస్ ఆఫ్ ది హిప్ అంటే బాల్ సాకెట్ డ్యామేజ్ అయిందో వారికి హిప్ రిప్లేస్మెంట్ చాలా సక్సెస్ఫుల్. ఈ రోజు రేపుల్లో సెరమిక్ హిప్ రిప్లేస్మెంట్ చేస్తూ ఉన్నాము. సెరమిక్ హిప్ లైఫ్ ఎలా ఉంటుందంటే 55 ఏజ్ దాటిన వాళ్ళకు ప్రాబబ్లీ 25-30 years వరకు పనిచేస్తుంది. అబౌట్ 20% వాళ్ళకే ఆ టైం లిమిట్ తర్వాత సెకండ్ ఆపరేషన్ అవసరం ఉంటుంది. అది కూడా ఏ పార్ట్ డ్యామేజ్ అయిందో అదే చేయవలసి ఉంటుంది. ఆ సెకండ్ ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది. అందుకని ఎవరైతే హిప్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో మీరు ఆర్థోపెడిక్ సర్జన్ చూసి ఎక్స్రేస్ తీసుకొని ఆపరేషన్ చేయించుకోవడం వల్ల మీ లైఫ్ స్టైల్, మీ లైఫ్. అందుకని చాలా రోజులు వెయిట్ చేయకుండా ఈ ఆపరేషన్ కొరకు ఎవరైతే సివియర్గా సఫర్ అవుతున్నారో చేయించుకోవడం చాలా మంచిది. నమస్తే.